అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు మనం కనువిప్పు అనే ఒక చక్కటి కథను విందామండి. నీలిమ ఆఫీసు నుండి ఇంటికి వచ్చేసరికి ఇల్లు ఒక రణరంగంలా ఉంది. హాల్లో 5 ఏళ్ల కూతురు నిత్య ఇంకా స్కూల్ యూనిఫామ్లోనే ఉంది. 3 ఏళ్ల శరత్, నిత్య కలిసి న్యూస్ పేపర్ చింపి ముక్కలు చేస్తున్నారు. తమ్ముడి మీద తన అధికారాన్ని చూపుతూ నిత్య వాడి మెడని వంచి దెబ్బలు కొడుతూ ఉంటే వాడు గుక్కపెట్టి ఏడుస్తున్నాడు. నిత్య స్కూల్ బ్యాగు, విడిచిన షూసు సోఫాలోనే చెరో పక్కన విసిరేసినట్లుగా ఉన్నాయి. అప్పుడే లోపల నుండి అత్తగారు, పక్కింటి రామలక్ష్మి గారు వచ్చారు. రామలక్ష్మి గారు నీలిమ వైపు ఓరగా చూస్తూ, "వస్తానండి పార్వతి గారు" అంటూ వీడ్కోలు తీసుకొని వెళ్ళిపోయింది. రోజు దాదాపుగా అదే పరిస్థితి. నీలిమ ఆఫీస్ నుండి వచ్చేసరికి కాస్త పిల్లల్ని సముదాయించడం, మనవరాలికి స్కూల్ యూనిఫామ్ మార్పించడం లాంటి పనులేవి అత్తగారు చెయ్యరు. తను పెద్దగా ఆవిడ నుండి ఏమీ ఆశించడం లేదు కూడా. 3 ఏళ్ల శరత్ని రోజంతా ఆవిడే చూసుకుంటున్నారు కదా అని కూడా నీలిమ జాలి పడుతుంది. కానీ ఆ బాధ్యత ఇంక తప్పదురా దేవుడా అనుకుంటూ కోడలు ఎప్పుడొస్తుందా, ఆ బాధ్యత నుండి విముక్తి అవుదామా అనుకుంటుంది ఆవిడ. గవర్నమెంట్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో జూనియర్ ఇంజనీర్గా పనిచేస్తుంది నీలిమ. ఆమె భర్త కృష్ణమోహన్ జూనియర్ కాలేజీలో ఫిజిక్స్ లెక్చరర్. కాలేజీ తర్వాత అక్కడ విద్యార్థులకు ఎంసెట్, ఐఐటి కోచింగ్ క్లాసెస్ తీసుకొని రాత్రి 7 గంటలకు కానీ అతని ఇంటికి రాడు. ఇంట్లో పొద్దుటే లేచి టిఫిను, వంట చేసి కూతుర్ని స్కూల్కి పంపించి అప్పుడు ఆఫీస్కి బయలుదేరుతుంది నీలిమ. 3 ఏళ్ల శరత్ స్నానం కూడా నీలిమే చేయించాలి. మొదట్లో అత్తగారు చేయిస్తారనుకుంటూ ఆఫీస్కి వెళ్ళిపోయేది. కానీ ఒకరోజు అత్తగారు, "వాడికి స్నానం చేయించడం నా వల్ల కాదమ్మాయి, ఆ పని కూడా నువ్వే పూర్తి చేసి వెళ్ళమని చెప్పింది." మామగారు లేని మూలాన అత్తగారు వీరితోనే ఉంటారు. కోడలు పొద్దుటే ఆఫీస్కి వెళితే ఎప్పటికో వస్తుంది పాపం. చేయగలిగిన సహాయం చేద్దామని కూడా ఆవిడ అనుకోరు. నీలిమది సర్దుకుపోయే స్వభావం. ఆఫీసు నుండి ఇంటికి రాగానే కాసేపు కూడా కూర్చోకుండానే వెంటనే పనిలోకి దిగుతుంది. భర్త వచ్చేసరికి ఇంటిని పిల్లల్ని నీట్గా ప్రశాంతంగా ఉంచాలని నీలిమ తాపత్రయం. నీలిమ ఆఫీస్కి వెళ్ళాక భోజనం చేయగానే పక్కింటి రామలక్ష్మి గారు వచ్చేస్తారు. ఆవిడ కోడలు హౌస్ వైఫ్, అన్నీ ఆ అమ్మాయే చూసుకుంటుంది. ఈవిడికి పని పాట ఉండదు, తోచదు. పార్వతమ్మ గారింటికి వచ్చేస్తుంది. ఇక వారిద్దరి కాలక్షేపం లోకంలోని కోడళ్లే. చుట్టుపక్కల ఇళ్లల్లోని కోడళ్ళు, బంధువులింట కోడళ్లే కాకుండా వారి కోడళ్ల గురించి కూడా అనర్గళంగా చర్చలు చేసుకుంటూ వాళ్లపై లేనిపోని అభియోగాలు చేస్తూ సంతృప్తి పడిపోతారు. "మీరు చూడడం ఏంటండి మీ మనవణ్ణి ఈ వయసులో? మీ కోడలేమో టిప్ టాప్గా తయారై ఆఫీస్కి వెళుతూ లక్షలు సంపాదిస్తుంది. మీరేమో ఒక పని మనిషిలాగా పొద్దుటి నుంచి సాయంత్రం వరకు ఈ పిల్లాన్ని సాకడం ఏంటి? హాయిగా ఈ వయసులో ఏ బాదరబందీలు లేకుండా స్వేచ్ఛగా ఉండాలి కానీ" అంటూ లేనిపోని ఆలోచనలని పార్వతమ్మ గారి తలకాయ కంటిస్తుంది. నీలిమ పెళ్ళై అత్తవారింటికి వచ్చాక అత్తగారు నీలిమతో బాగానే ఉండేది. ఆవిడే వంట పనంతా చూసుకునేవారు. మనవరాలు పుట్టాక కూడా ఆ పాపని బాగానే చూసేవారు. ఎప్పుడైతే రామలక్ష్మి గారు వారి పక్కింట్లోకి వచ్చారో అప్పటి నుండి ఆవిడలో మార్పు చోటు చేసుకుంది. రామలక్ష్మి గారి కోడలు ఉద్యోగస్తురాలు కాదు. కోడలిపై అతిరేకం చేస్తూ ఆ అమ్మాయి మీద లేనిపోని చాడీలు చెబుతూ అత్తగారులంటే నాలా ఉంటేనే రోజులంటూ పార్వతమ్మ గారికి హితోపదేశం చేస్తుంది. అత్తగారిలో వచ్చిన మార్పుని నీలిమ కనిపెట్టగలిగినా ఆవిడ పెద్దరికానికి విలువనిస్తూ ఆవిడ్ని పల్లెత్తు మాట అనకుండా అన్ని పనులు సక్రమంగా చేసేసుకుంటూ ఉంటుంది. ఒకరోజు రాత్రి అందరూ భోజనాలు చేస్తూ ఉండగా పార్వతమ్మ గారు కొడుకుతో, "ఒరే కృష్ణ, మీ మామయ్యని చూసి చాలా రోజులైంది. విజయవాడ వెళ్ళి మామయ్య ఇంట్లో ఒక వారం రోజులుండొస్తాన్రా" అనేసరికి కృష్ణమోహన్, "అదేంటమ్మా ఇప్పుడు వెళ్ళడం ఏంటి? శరత్ని ఎవరు చూస్తారు? నిత్య స్కూల్ నుండి వచ్చాక ఎక్కడ ఉంటుంది? నాకు సెలవు పెట్టడం కుదరదు. మరి నీకు నీళ్ళు"
అమ్మ వచ్చే వరకు సెలవు పెట్టగలవా అన్నాడు. అయ్యో అస్సలు కుదరదండి. టెండర్స్ కాల్ఫర్ చేశాం. వాటి ఓపెనింగ్స్ అవి చాలా ఉన్నాయి. నేను తప్పకుండా అటెండ్ అవ్వాలి. ఈ నెలంతా బిజీనే. కానీ పాపం అత్తయ్య గారు వెళతానంటున్నారు. ఎలా అంటూ భర్త వైపు సాలోచనగా చూసింది. అప్పుడైనా ఆవిడ పోనీలేరా తర్వాత వెళతానని అనలేదు. ఇంతలో నీలిమే పోనీలేండి అత్తయ్య గారిని పంపిద్దాం. ఆవిడకు కూడా కొంచెం మార్పు విశ్రాంతి ఉండాలి కదా. నేను మా పిన్ని కూతురు కళ్యాణి ఇంట్లో బాబుని దింపేసి ఆఫీస్కి వెళతాను. మన ఆటో డ్రైవర్తో నిత్యని స్కూల్ అయిపోయిన తర్వాత కళ్యాణి ఇంట్లో దింపమంటాను. నేను ఆఫీసు నుండి వస్తూ పిల్లలిద్దరినీ తెచ్చేసుకుంటాను అంది. నీలిమ పిన్ని కూతురు ఉండేది పక్క వీధిలోనే. అవసరానికి సహాయపడుతూ ఉంటుంది. ఎలా ఉంది ఐడియా అంటూ భర్త వైపు చూసింది. బాగానే ఉంది కానీ మెయింటైన్ చేసుకోగలవా నీలు అన్నాడు. పర్వాలేదండి. అన్నీ కావాలంటే కుదరవు. రేపు ఆదివారమే కదా. అత్తయ్య గారిని ట్రైన్ ఎక్కించండి. మీ మామయ్య గారికి ఫోన్ చేసి చెప్పండి అంటూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఏ సమస్యనైనా చక్కగా త్రుటిలో పరిష్కరించగలిగే నీలిమ అంటే కృష్ణమోహన్కి చాలా ఇష్టం. ఇంట్లో పనులన్నీ ఓర్పుగా నేర్పుగా నిర్వహించుకుంటుంది. ఏనాడు తన మీద చికాకు పడని భార్య అంటే ఎంతో అనురాగం అతనికి. అసలు పార్వతమ్మ గారి ప్రయాణానికి నారు పోసింది రామలక్ష్మి గారే. మీరు మీ మనవణ్ణి మనవరాల్ని చక్కగా చూసుకుంటున్నారు కాబట్టి మీ కోడలి ఆటలు సాగుతున్నాయి. మీ విలువేంటో తెలిసి రావాలంటే 1 వారం 10 రోజులు మీరెక్కడికైనా వెళ్ళిపోండి. అప్పుడు మీ కోడలు లబోదిబోమంటుంది. అప్పుడప్పుడు ఇటువంటి చురకలు అంటించకపోతే ఈనాటి కోడళ్ళు మరీ పేట్రేగిపోతారంటూ చెవిలో నూరిపోసింది. మర్నాడు ఆదివారం తల్లిని విజయవాడకు ట్రైన్ ఎక్కించొచ్చాడు కృష్ణమోహన్. నీలిమ అనుకున్నట్లుగా యథాప్రకారం పొద్దుటే అన్ని పనులు పూర్తి చేసుకుని బాబుని కళ్యాణి ఇంట్లో దిగబెట్టి ఆఫీస్కి వెళ్ళిపోతుంది. ఇక్కడ పార్వతమ్మ రామలక్ష్మి గారి మాటల ప్రభావంలో పడిపోయి అన్నగారింటికి వచ్చిందే కానీ ఆవిడ్ని ఎవరూ ఆప్యాయంగా ఆదరించనే లేదు. అన్నగారికి వదిన గారికి పార్వతమ్మ పట్ల అభిమానమున్నా ఇంట్లోని మిగతా వారికి ఆవిడ రాక అసహనంగా ఉంది. ముఖ్యంగా ఆ ఇంటి కోడలికి. అసలు పార్వతమ్మని సరిగ్గా పలకరించనే లేదు ఆ అమ్మాయి. అన్నయ్య కోడలు రేఖ అహంభావి అని పార్వతమ్మ విని ఉంది. చదువుకున్న అమ్మాయి అయినా ఉద్యోగం చేయదు. ఇంట్లో అన్ని పనులు వదిన గారే చేయాలి. వదిన పొద్దుటే లేచి యంత్రంలా ఇంట్లో పనులన్నీ చేయడం చూసింది. కనీసం ఆ అమ్మాయి తన పిల్లల్ని కూడా పట్టించుకోదు. ఎప్పుడూ మొబైల్ ఫోన్ చేతిలో పట్టుకొని ఏదో అజమాయిషీ చేసేస్తున్నట్లు అటు ఇటు తిరుగుతూ ఇంట్లో బాధ్యతలన్నీ తనే నిర్వహిస్తున్నట్లుగా బిల్డప్ ఇస్తుంది. ఎప్పుడు చూసినా ఫుల్ మేకప్లో ఉంటుంది. ఎవరో ఒకరు స్నేహితులంటూ వస్తూనే ఉంటారు. మామగారి ఎదుటే పొట్టి పొట్టి టీషర్ట్సు జీన్స్లో తిరుగుతూ ఈనాటి ఆధునికతకు ప్రతీకగా ఉంటుంది. పెడసరి మాటలతో మామగారిని అత్తగారిని చిన్నబుచ్చుతూనే ఉంటుంది. అన్నయ్య వదిన ఆ అమ్మాయి ప్రవర్తనకు ఆవేదన పడ్డం ప్రత్యక్షంగా గమనించింది పార్వతమ్మ. పార్వతమ్మ వచ్చి వారం రోజులు గడిచిపోయాయి. కొడుకు కోడలు మామూలుగా యోగక్షేమాలు అడుగుతూ ఫోన్ చేస్తున్నారే తప్ప వచ్చేమని మాత్రం అనడం లేదు. అమ్మని వచ్చేయమంటానని కృష్ణమోహన్ అంటున్నా నీలిమే అయ్యో పాపం ఆవిడ్ని కొన్నాళ్ళ పాటు ఉండనియండి. మీ మామయ్య అత్తయ్యతో ఆవిడికి చక్కని కాలక్షేపం అవుతుందేమో అంటూ భర్త ప్రయత్నాన్ని నివారించింది. మరో 5 రోజులు గడిచిపోయాయి. ఒకరోజు రేఖ పార్వతమ్మ దగ్గరకు వచ్చి, ఇంకా మీరు ఇక్కడ ఎన్ని రోజులు ఉంటారండి? అసలు మీరు తిరిగి మీ ఊరు వెళ్ళిపోవాలి అన్న ఉద్దేశం లేనట్లుగా కనబడుతుందే అనేసింది టక్కున. మిమ్మల్ని మీ అబ్బాయి కోడలు ఇక్కడికి శాశ్వతంగా పంపేయలేదు కదా? అదో జోక్లాగా అంటుంటే పార్వతమ్మ గారి ముఖం నల్లగా మాడిపోయింది. నోట మాట రావడం లేదు. అవమానంతో ఆవిడ కళ్ళు కన్నీటితో నిండిపోతూ ఉంటే తల వంచుకుంది. మా ఇల్లేమీ అతిథి గృహం కాదు, రోజుల తరబడి బంధువుల్ని పోషించడానికి అంటూ విసవిస అక్కడి నుండి నడుస్తూ వెళ్ళిపోయింది. రేఖ మాటలకు
పార్వతమ్మ గారి ముఖం సిగ్గుతో చితికిపోయింది. ఇంకా నయం, అన్నయ్య వదిన రేఖ మాటలు వినలేదు. విని ఉంటే ఇంటి ఆడపడుచుకు జరిగిన అవమానానికి బాధపడి ఉండేవారు అనుకుంది. వెంటనే ఒక నిర్ణయానికి వచ్చేసి మరుసటి రోజునే అన్నగారి చేత టికెట్ తెప్పించుకొని హైదరాబాద్కు తిరుగు ప్రయాణమైంది పార్వతమ్మ. ఏమిటో ఒక రకమైన ఆవేదన మనసుని కోసేస్తూ ఉంటే కొడుక్కి తను బయలుదేరుతున్నట్లుగా కూడా ఫోన్ చేసి చెప్పలేదు. మర్నాటి ఉదయాన్నే ఇంటి ముందు ఆటోలో నుండి దిగి వస్తున్న అత్తగారిని చూస్తూనే నీలిమ గబగబా దగ్గరకు వచ్చేసి ఆవిడ బ్యాగ్ అందుకుంటూ, ఏమిటత్తయ్యా, ఫోన్ అయినా చేయలేదు బయలుదేరుతున్నట్లు? మీ అబ్బాయి స్టేషన్కి వచ్చేవారు కదా అంటూ ఆప్యాయంగా పలకరించేసరికి ఆవిడ గొంతు గద్గదమైపోయి మాట రాలేదు. నాయనమ్మా అంటూ ఆవిడ కాళ్ళకి చుట్టుకున్న శరత్ని, నిత్యని దగ్గరికి తీసుకొని ముద్దు పెట్టుకుంది. ఈలోగా కృష్ణ, ఏంటమ్మా చెప్పా పెట్టకుండా వచ్చేసావు అనగానే, అవునరా, 2 రోజుల నుండి మీరంతా కళ్ళల్లో కదలాడుతున్నారు. ముందుగా చెప్పేదేముందిలే అని అప్పటికప్పుడు అనుకొని బయలుదేరి వచ్చేశాను. నాకేమైనా ఊరు తెలియదా ఏమన్నానా అంటూ ఉండగా నీలిమ వేడి వేడి కాఫీ గ్లాసు అత్తగారి చేతికి అందిస్తూ, మిమ్మల్ని బాగా మిస్ అవుతున్నాం అత్తయ్య. మీ అబ్బాయి అమ్మను వచ్చేయమంటానని అంటూనే ఉన్నారు. నేనే పాపం కొన్నాళ్ళు అక్కడ విశ్రాంతిగా ఉండనీయండి అంటూ ఆపాను. ఇక్కడెలాగూ మీకు పిల్లలతో విశ్రాంతి ఉండదని అంది. అయ్యో, అదేమీ లేదు తల్లి. నా మనవడు మనవరాల్ని చూసుకోవడం కూడా ఒక పనేనా అంటూ, నువ్వు ఆఫీస్కి తయారవు నీలిమా, నేను పిల్లల సంగతి చూస్తాను అంటూ పార్వతమ్మ గారు లేచేసరికి, లేదత్తయ్య, ఈరోజు ఆఫీస్కి రానని ఫోన్ చేసి చెప్తాను. ప్రయాణం చేసి వచ్చారు, ఈ రోజుకి విశ్రాంతి తీసుకోండి అని నీలిమ అండంతో ఆదరంగా ఆవిడ హృదయం అర్ధమైంది. నీలిమ ఎంత మంచిదో, రామలక్ష్మి గారితో స్నేహం, ఆవిడ చెప్పుడు మాటలు తన మనసు మీద ఎంత ప్రభావం చూపించాయో అర్థమయ్యేసరికి ఆవిడ మనసు సిగ్గుతో కుచించుకుపోయింది. రామలక్ష్మి లాంటి వ్యక్తులకి దూరంగా ఉండాలి. చెప్పుడు మాటలతో బాంధవ్యాలను దూరం చేస్తారు. నిజానికి తనిక్కడ లేకపోయినా నీలిమ సమర్థంగా ఇంటిని పిల్లల్ని చక్కబెట్టుకుంది. ఇంటిని ఎంతో పరిశుభ్రంగా ఉంచుకుంది. మనిషి దగ్గరగా ఉన్నప్పుడు మనిషి విలువ తెలియదని, దూరంగా ఉన్నప్పుడే ఆ విలువ అర్థమవుతుందని రామలక్ష్మి గారు చెబితే తను ఆ మాటలు నిజమని నమ్మి ప్రయోగం చేసి భంగపడింది. మంచి చదువు చదివి బాధ్యతాయుతమైన ప్రభుత్వ ఉద్యోగం నిర్వహిస్తున్న నీలిమలో వీసమెత్తు అహంభావం కూడా కనబడదు. తనని ఎంత ఆదరంగా చూసుకుంటుంది. నీలిమ రేఖలలో ఎంత వ్యత్యాసం. అహంభావానికి ప్రతీక రేఖ. ఒక విధంగా రేఖ రామలక్ష్మి గారు వ్యక్తిగతంగా ఎంత చెడ్డవారైనా తన మనసులో ఒక గొప్ప మార్పుకి కారణభూతులు అవడమే కాదు, బాంధవ్యానికి ఉన్న విలువేమిటో తెలియజెప్పి కనువిప్పు కలిగించారు. అనుకుంటే ఆవిడ మనసు ఎంతో తేలిగ్గా ప్రశాంతంగా అయిపోయింది. మర్నాడు నీలిమ ఆఫీస్కి వెళ్ళగానే మధ్యాహ్నం రామలక్ష్మి గారు వచ్చారు. ఎంతో ఆత్రంగా, వచ్చేశారా పార్వతి గారు అంటూ. పిల్లల బట్టలు మడత పెడుతున్న పార్వతమ్మ గారు ముభావంగా తల తిప్పుకున్నారు. ఏమంటుంది మీ కోడలు? మన మంత్రం పనిచేసిందా? మీ విలువేంటో ఇప్పటికైనా మీ కోడలకు అర్థమై ఉండాలే అనగానే పార్వతమ్మ గారు తీక్షణంగా ఆవిడ వైపు చూస్తూ, ఎవరి విలువ ఎవరికి అర్థం కావాలి రామలక్ష్మి గారు? మనం లేకపోయినా హాయిగా సమర్థించుకోగలిగే ఆర్థిక బలం, స్వాతంత్రం కలిగి ఉన్నారు నేటి కోడళ్ళు. పని మనుషులనో ఆయాలనో పెట్టుకొని, లేకపోతే డేకేర్లలో పిల్లల్ని వేసుకొని ఎలాగో అలాగా సర్దుకుపోగలరు. కానీ మనలాంటి వాళ్ళకే వాళ్ళ ఆదరణ లేకపోతే దిక్కుండదని గ్రహించుకోవాలి. కోడళ్ళని ప్రేమగా మన ఇంటి ఆడపిల్లగా చూసుకున్నప్పుడు వాళ్ళు కూడా మనల్ని గౌరవిస్తారు. మనకి ఓపిక ఉన్నంత వరకు వాళ్ళకి సహాయపడాలే తప్ప కోడళ్ళకి మనం చేయడం ఏమిటి అనుకుంటూ అహంభావానికి పోకూడదు. మా అన్నయ్య కోడలు మా అన్నయ్యని వదిన్ని గడ్డిపోచల్లా చూస్తున్నా మా అన్నయ్య వదిన మౌనంగా సహిస్తున్నారు. అలాగే ఉండాలని కాదు నేను చెప్పేది. ఏదో ఒకనాటికి ఆ అమ్మాయిలో మార్పు వస్తుందని,
అత్తమామల విలువ ఏమిటో గ్రహిస్తుందని వాళ్ళ ఆశ. బంధానికి దగ్గరవ్వాలని వాళ్ళు తాపత్రయపడుతున్నారు. మీరు మా ఇంటికి రావచ్చు, కానీ మంచి విషయాలను చెప్పండి. బాంధవ్యాలను విడగొట్టే సలహాలు ఇవ్వకండి దయచేసి. చక్కగా ఆధ్యాత్మిక విషయాలని మాట్లాడుకుంటూ మనసుని ప్రశాంతంగా ఉంచుకుందాం. పాపం మీ కోడలు చిన్నపిల్ల. అదే పనిగా ఆ అమ్మాయిని ఆడిపోసుకోకుండా ఉండండి. మీ ప్రవర్తనకి విసిగిపోయి ఆ అమ్మాయి ఏదో ఒకరోజు మీ మెడపట్టి బయటికి గెంటేస్తే అప్పుడు మీ పరిస్థితి ఏంటి? మీ కోడలతో ప్రేమగా మెలగండి అంటూ మెత్తగా చీవాట్లు వేసి పంపించింది. ఆ సాయంత్రం నీలిమ ఆఫీసు నుండి ఇంటికి వచ్చేసరికి ఇల్లంతా ఎంతో నీట్గా సర్దింది. పిల్లలు శుభ్రంగా కడిగిన ముత్యాల్లా మెరిసిపోతున్నారు. నీలిమ రాకని చూసిన పార్వతమ్మ గారు, వచ్చావా నీలిమ అంటూ వేడివేడిగా కాఫీ కప్పులో పోసి నీలిమకు అందించారు. అయ్యో అత్తయ్య, మీకెందుకంత శ్రమ అని నీలిమ ఆదరంగా అనేసరికి ఆవిడ హృదయం ఒక అనిర్వచనీయమైన అనుభూతికి లోనైంది. భగవంతుడా, నాకు ఈ అదృష్టం చాలు అంటూ ఆ దేవుడికి మనసులోనే కృతజ్ఞతలు సమర్పించుకున్నారు పార్వతమ్మ గారు. విన్నారు కదండి, ఈ కథ మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్లో తప్పకుండా తెలియచేయండి. ఇలాంటి మరెన్నో మంచి మంచి కథలు వినడానికి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు ఉంటానండి.